సరైన నిర్ణయం. రాసిన వారు యశోద కైలాస్ పులుగుర్త గారు. పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలని రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీస్‌కు వెళ్లిన వైజయంతి అక్కడ కౌంటర్‌లో కూర్చొని దరఖాస్తులను పరిశీలిస్తున్న ఒక అమ్మాయి వైపు పరీక్షగా చూసింది. హేమంతి కదూ? అనుకుంది 10 సార్లు. తన వంతు వచ్చినప్పుడు ఏదో సందేహం వచ్చి ఆ అమ్మాయి తలెత్తి ఏదో ప్రశ్నించబోతూ వైజయంతి ముఖం చూసి అలా ఉండిపోయింది. క్షణంలో తేరుకుంటూ వైజయంతి నుండి దరఖాస్తుతో పాటు కావలసిన డాక్యుమెంట్స్ అందుకుని, "కొంచెం సేపు వెయిట్ చేయండి మేడం, మీకు టోకెన్ నెంబర్ వస్తుంది" అంటూ తన పనిలో నిమగ్నమైపోయింది. ఒక గంట తర్వాత వైజయంతి తన పని పూర్తి చేసుకుని బయలుదేరుతుంటే, "అత్తయ్యా" అంటూ వెనక నుండి పిలుపు వినిపిస్తే మెరుపులా వెనక్కి తిరిగి చూసింది హేమంతి. "కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుని వచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి" అంటూ ఆ కాంపౌండ్‌లో ఉన్న కాఫీ షాప్‌కు తీసుకువెళ్లి 2 కాఫీలకు ఆర్డర్ ఇచ్చింది. ఇద్దరూ టేబుల్‌కు ఎదురెదురుగా కూర్చున్నారు. "చెప్పండత్తయ్య, ఎలా ఉన్నారు? దాదాపు 6 సంవత్సరాలయిపోయింది కదూ" అంటూ దీర్ఘంగా నిట్టూర్చింది హేమంతి. ఈ అమ్మాయి ఇలా ఇక్కడ తారసపడుతుందని తను ఊహించలేదు. అప్పట్లో ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేసే హేమంతి ఇప్పుడు పాస్‌పోర్ట్ ఆఫీసులో పనిచేస్తుంది. అంటే జాబ్ మారిందా? యాదృచ్ఛికం అంటే ఇదేనేమో! అసలు తను హేమంతిని జీవితంలో మళ్ళీ కలుస్తానని అనుకోలేదు. బంధాలు శాశ్వతంగా తెగిపోయిన తరువాత ఈ కలయికలకు అర్థం ఉందా? తను నో అని చెప్పే అవకాశం లేక ఇలా ఇరుక్కుపోవలసి వచ్చింది. అయినా తమను కాదని శాశ్వతంగా వెళ్ళిపోయిన ఆమెకు ఉండాలి గిల్టీనెస్. సిగ్గు లేకుండా తను వెళ్ళిపోతుంటే పిలిచి మరీ మాట్లాడుతుందా? "అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? కాఫీ చల్లారిపోతుంది, తాగండి." ఆమె మాటల్లో ఎంతటి ఆత్మీయత! అప్పటికి ఇప్పటికీ అదే మార్దవం ఆ గొంతులో. ఎందుకో గతం గుర్తొచ్చి కాఫీ కాలకుట విషంలా అనిపించింది. ఆమె సమక్షంలో ఒక క్షణం కూడా ఉండలేని అసహనం. "ఉంటాను హేమంతి. థాంక్స్ ఫర్ యువర్ కాఫీ" అంటూ అక్కడ నుండి వడివడిగా కదిలి వెళ్ళిపోతున్న వైజయంతి వైపు అలా కొన్ని క్షణాలు చూసిన ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర. 2 రోజుల తర్వాత అమెరికా నుండి వంశీ ఫోన్. "అమ్మా, నీ పాస్‌పోర్ట్ పని అయిందా?" "అయిపోయిందిరా. నిన్న పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. మరో 2, 3 రోజుల్లో పోస్ట్‌లో వచ్చేస్తుంది." "ఏమిటి గొంతు అలా డల్‌గా ఉంది? ఆరోగ్యం బావుందా?" హేమంతిని చూసినప్పటి నుండి తనకు మనసు బాగుండటం లేదు. వంశీకి ఆ సంగతి చెప్పాలనిపించలేదు. తనే ఇంతలా బాధపడుతుంటే వాడికి మానిపోతున్న గాయాన్ని తిరిగి రేపటం ఎందుకు? "బాగానే ఉన్నా" అంటూ సమాధానమిచ్చింది. "సరే జాగ్రత్తమ్మా. పాస్‌పోర్ట్ రాగానే మెసేజ్ చెయ్యి. టికెట్ బుక్ చేస్తాను." "ఇదిగో చూడు వంశీ, మరీ దగ్గరలో కొనేయకు. ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకోవాలి. అన్ని టెస్టులు చేయించుకోమంటే చేయించుకోవాలి కదా!" "సరేలే, ఒక నెల రోజుల వ్యవధిలో కొంటాను. శిఖరకు డెలివరీకి ఇంకా టైముంది కదా! బాయమ్మా" అంటూ ఫోన్ పెట్టేశాడు. గతం కళ్ల ముందు కదులుతుంటే నిస్సత్తువగా సోఫాలో వాలిపోయింది వైజయంతి. ఒకగానొక్క కొడుకు తమకు. తనది భర్తది ప్రేమ వివాహం. ఇద్దరూ గవర్నమెంట్ పీజీ కాలేజీలో లెక్చరర్లు. తన భర్త సుకుమార్ మ్యాథ్స్ లెక్చరర్ అయితే తను ఫిజిక్స్ టీచ్ చేసేది. ఆనందంగా సాగిపోతున్న తమ అనురాగ దాంపత్యానికి చిహ్నంగా వంశీ పుట్టాడు. అత్తగారు మామగారికి కూడా సుకుమార్ ఒక్కడే. మామగారు పోయారు. అత్తగారు తమతోటే ఉండేవారు. తను కాలేజీకి వెళ్ళిపోతే వంశీ సంరక్షణ బాధ్యత అంతా ఆవిడదే. వంశీ పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. చాలా బ్రిలియంట్ స్టూడెంట్. ప్రతి క్లాసులోనూ టాపర్‌గా వస్తున్నాడు. వాడు ఇంటర్ 2వ సంవత్సరంలో ఉండగా అత్తగారు హార్ట్‌అటాక్ వచ్చి పోయారు. ఇంటికి పెద్ద దిక్కు పోయారని తను చాలా బాధపడింది. తనకు అత్తగారికి మధ్య ప్రేమాభిమానాలే తప్ప ఎటువంటి మనస్పర్ధలు లేవు. అందుకే ఆవిడ లేని లోటు తనని చాలా కదిలించింది. వంశీకి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు వచ్చింది. అంతవరకు తమని ఒక క్షణం కూడా విడిచి ఉండని వాడు అంత దూరం చదువుకోడానికి వెళుతుంటే చాలా దిగులు పడింది. సుకుమార్ తనను మెత్తగా మందలించాడు. "ఒక లెక్చరర్ అయి ఉండి కూడా అలా దిగులు పడటంలో అర్థం లేదు వైజు" అంటూ. వాడు 3వ సంవత్సరంలో ఉండగా ఒకరోజు సుకుమార్ తీవ్రమైన తలనొప్పితో వాంతి చేసుకుంటూ కాలేజీలో స్పృహ తప్పి పడిపోయాడు. ఆగమేఘాల మీద హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. బ్రెయిన్ హెమరేజ్‌తో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వైజయంతి లోకమే చీకటి అయిపోయినట్లు ఏడుస్తూ సొమ్మసిల్లిపోయింది.
ఆ రోజు ఉదయం ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు సుకుమార్ తనను జోకులతో నవ్వించాడు. ఎప్పుడూ ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించే తన భర్త ఇంక తనకు కనపడడన్న వేదనతో అల్లాడిపోయింది. వంశీ కూడా డేలా పడిపోయాడు. వంశీ కోసం తను ధైర్యం తెచ్చుకుని జీవనం సాగించేది. ఖరగ్పూర్లో చదువు పూర్తి చేసిన తర్వాత పై చదువులకు యుఎస్ వెళతావా అంటే, లేదు, ఇక్కడే ఐఐఎంలో చదువుతా అన్నాడు. కలకత్తాలో సీటు వచ్చింది. అక్కడ చదువు పూర్తి అవుతూనే హైదరాబాద్లో ఓ పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం దొరికింది. వాడి ఉన్నతిని ఎదుగుదలను చూసి మురిసిపోవటానికి తన భర్త లేడు కదా అని దుఃఖించేది. కాలాన్ని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు. ఆఫీస్ పని మీద అనేక దేశాలు వెళ్లి వస్తున్నాడు వంశీ. ఉద్యోగం వచ్చి అప్పుడే 5 సంవత్సరాలు అయిపోయింది. వాడికి పెళ్లి చేయాలన్న ఆలోచన రాగానే తనే అడిగింది. నీ ఇష్టమమ్మా అనేశాడు. ఎందుకో తన పెళ్లిపైన ఎక్కువగా స్పందించలేదు. మూడీగా ఉంటున్నాడు. వర్క్ టెన్షన్ అనుకునేది. ఎవరిదో బంధువుల పెళ్లిలో హేమంతిని చూసింది. చక్కని కనుముక్కు తీరు, సహజమైన నవ్వుతో అందంగా కనిపించింది. తల్లి తండ్రి ఆమె చిన్నతనంలోనే చనిపోతే బాబాయి పిన్ని హేమంతి బాధ్యతను తీసుకుని పెంచి పెద్ద చేశారు. ఎంకాం పాస్ అయ్యి ఒక ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తుంది. హేమంతికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని బాబాయి జాగ్రత్తగా పరీక్షిస్తున్నాడు. హేమంతి నచ్చిందా వంశీ అని అడిగితే మౌనంగా తలూపాడు తప్పితే మరేమీ మాట్లాడలేదు. హేమంతి కొత్త కోడలిగా ఆ ఇంట అడుగుపెట్టింది. నిజంగా హేమంత ఋతువు వచ్చిందేమో అన్నట్లుగా ఇంట్లో ఒకటే సందడి. అంతవరకు నిశ్శబ్దం రాజ్యమేలుతున్న ఆ ఇంట్లో హేమంతి రాక కొత్త వెలుగులు విరజమ్మింది. అత్తయ్య, మీరు కూర్చోండి, నేనే చేస్తా అంటూ తనని ఒక్క పని కూడా చేయనిచ్చేది కాదు. ఆ అమ్మాయికి అన్ని పనులు వచ్చు. ఎంతో ఆత్మీయంగా, ప్రేమగా తనను చూసుకునేది. హేమంతి రాకతో ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది. వారి పెళ్లి అయి సంవత్సరం పూర్తి అయింది. అమెరికాలో స్థిరపడిన చెల్లెలు విశాల తనని అమెరికా రమ్మని వీసా అవి ఏర్పాట్లు చేసింది. 2-3 నెలలు ఉండి వస్తానని వంశీకి హేమంతికి చెప్పి బయలుదేరింది. చెల్లెలి బలవంతం మీద 6 నెలలు ఉండి తిరిగి వచ్చేసింది. వచ్చేసరికి హేమంతి ఇంట్లో లేదు. వంశీ ఇంట్లోనే ఉన్నాడు కాని ఇల్లంతా ఏమిటో బోసిపోయినట్లుగా ఉంది. తను అడపాదడపా అక్కడ నుండి హేమంతితో మాట్లాడుతూనే ఉంది. తను వస్తానని తెలిసి కూడా ఇంట్లో లేదంటే వాళ్ళ బాబాయి ఇంటికి వెళ్ళిందేమో అన్న అనుమానంతో వంశీని అడిగింది. హేమంతి ఇక్కడి నుండి వెళ్ళిపోయిందమ్మా, మేమిద్దరం డైవర్స్కి అప్లై చేశాం అని చెప్పేసరికి నిశ్చేష్చురాలయింది. ఏమిటి వంశీ, డైవర్స్ ఏమిటి, మీకు మతిగాని పోయిందా అంటూ గట్టిగా అరిచింది. నేను చెప్తుంది నిజమేనమ్మా, తనకి నాతో కలిసి ఉండటం ఇష్టం లేదట. తన మనసులో నేను లేనట. పెళ్లికి ముందే తను వేరే ఎవరినో ప్రేమించానని చెప్పింది. డైవర్స్ తీసుకుందామని తనే అంది. ఒక వారం క్రితమే ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. వంశీ చెప్తున్నది వింటుంటే తన మనసు మొద్దుబారిపోయింది. అంటే హేమంతి చూపించిన ప్రేమ, ఆత్మీయత అంతా నాటకమా? తనకే ఇంత బాధగా ఉంటే వంశీ ఎంత తల్లడిల్లిపోతున్నాడో. హేమంతిని కావాలని కోడలుగా తెచ్చుకుంది. కానీ తను ఇష్టం లేని పెళ్లి చేసుకుని నటించటం ఎందుకు? ఆమె బాబాయిని కలిసి హేమంతి చేసిన పనికి నిలదీద్దామనుకున్న తన ప్రయత్నాన్ని వంశీ ఆపేశాడు. భర్త దూరమైనప్పుడు ఆ శూన్యతను భరించిన తను ఇప్పుడు హేమంతి వెళ్లిపోవటంతో ఏర్పడిన శూన్యతను మాత్రం భరించలేకపోతోంది. హేమంతి బెంగుళూరు వెళ్లిపోయిందని తెలిసింది. కొన్ని నెలలకు ఇద్దరికీ విడాకులు మంజూరు అయ్యాయి. తను యాంత్రికంగా కాలేజీకి వెళ్లి వస్తుందే కాని ఏమీ ఉత్సాహం ఉండటం లేదు. అప్పటికి హేమంతి వెళ్లిపోయి సంవత్సరం దాటిపోయింది. వంశీ ఎలా తట్టుకుంటున్నాడో కాని మామూలుగానే వర్క్ టూర్లు అంటూ బిజీ అయిపోయాడు. వంశీని అలా వదిలేయటం భావ్యం కాదని ఒకరోజు వంశీ దగ్గర రెండో పెళ్లి ప్రస్తావన తెచ్చింది. నేనే చెప్దామనుకుంటున్నానమ్మా. నేను నా కొలీగ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తనకి కూడా నేనంటే ఇష్టమే అని చెప్పేసరికి తను కాదనలేదు. ఆమె మరాఠీ అమ్మాయిని, బాంబేలో పుట్టి పెరిగిందని చెప్పాడు. పోనీలే, వాడు ఇష్టపడ్డాడనుకుంటూ సింపుల్గా వాళ్ళిద్దరికీ వివాహం జరిపించింది. హేమంతికి శిఖరకు సహస్రం తేడా. శిఖరలో అణువణువు అహంకారం, మాటల్లో గర్వం తొణికిసలాడేది. ఆమెలో హేమంతిని చూసుకుందామని ప్రయత్నించి భంగపడింది. తనతో అసలు మాట్లాడేదే కాదు. ఎప్పుడైనా మరీ అవసరం అంటే ఒకటి అర అంతే. ఏదో ఒక గెస్ట్ హౌస్లో ఉంటున్నట్లుగా ప్రవర్తించేది తప్పితే ఇది నా ఇల్లు, ఈ ఇంట్లోని వ్యక్తులు నా వాళ్ళు అనే భావం ఉండేది కాదు. పోనీలే, ఆమె తనతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, వంశీతో బావుంటే చాలు అని కోరుకుంది.
శిఖరలో అమెరికా వెళ్ళిపోవాలన్న ఆరాటాన్ని గ్రహించింది తను. శిఖర ఎంత గట్టిగా ప్రయత్నించిందో తనకు తెలియదు కానీ, వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ ఇద్దరిని అమెరికాకు స్పాన్సర్ చేసింది. కొద్ది కాలం ఉండి వస్తానమ్మా అంటూ వంశీ తనకు నచ్చచెప్పాడు. కొద్ది కాలం అన్నవాళ్ళు అలా అక్కడే ఉండిపోయారు. వాళ్ళు వెళ్లి దాదాపు 5 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. శిఖర కన్సీవ్ అయిందని 8 నెలలు పూర్తి అయ్యాయని డెలివరీ టైంకు రమ్మనమని వంశీ అడుగుతున్నాడు. తను కూడా రిటైర్ అయ్యి 3 నెలలు అయింది. పెళ్లైన 5 సంవత్సరాలకు వంశీ తండ్రి కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా, ఎప్పుడు ఫోన్ చేసినా ముక్తసరిగా మాట్లాడే శిఖర ప్రవర్తనకు తను బాధపడుతూనే ఉంది. కానీ సరిపెట్టుకుంటోంది. అమెరికా వెళ్లే రోజు దగ్గర పడటంతో షాపింగ్ చేద్దామని బయలుదేరింది. ఆ రోజు ఆదివారం. దీపావళి పండుగ మరో 4 రోజుల్లో ఉండటంతో షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి. తనకు, శిఖరకు చీరలు కొందామని షాపింగ్ మాల్‌కు వెళ్ళింది. షాపింగ్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న తరుణంలో ఎదురుగా హేమంతి. అదే చెక్కుచెదరని చిరునవ్వు. "అత్తయ్య ఎలా ఉన్నారు?" ఆత్మీయంగా ప్రశ్నిస్తున్న హేమంతికి జవాబివ్వాలి అనిపించలేదు. ఏ జ్ఞాపకాల నుండి బయటపడాలని ప్రయత్నిస్తుందో తిరిగి తిరిగి అవే జ్ఞాపకాలు తన ఎదురుగా దోబూచులాడుతుంటే మాటలు రాని దానిలాగా రాయిలా నిలబడిపోయింది. "నా మీద కోపంగా ఉన్నారు కదూ?" అంటూ ప్రశ్నించిన హేమంతితో, "కోపం కాక ప్రేమ ఎలా ఉంటుంది హిమ? ఎంతో ఇష్టంగా కోరి మరీ నిన్ను కోడలిగా తెచ్చుకున్నాను. ఎంతో మురిపంగా చూసుకున్నాం నిన్ను. కానీ నువ్వు చేసిందేమిటి? నువ్వు వంశీని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని, నీ మనసులో మరెవరో ఉన్నారని, వాడితో సంసారం చేయలేనని చెప్పి పెళ్లైన సంవత్సరన్నర తర్వాత వాడిని విడిచి వెళ్ళిపోయావు. నీకు ఇష్టం లేని పెళ్లి వద్దని ముందే ఎందుకు తిరస్కరించలేకపోయావు? ఎందుకు మమ్మల్ని మభ్యపెట్టావు? నేను, వంశీ ఎంత బాధపడ్డామో నీకు అర్థం కాదు. అయినా ఎందుకులే, పెళ్లి పెటాకులైపోయి 6 సంవత్సరాలు గడిచిపోయాక తలచుకొని బాధపడితే ప్రయోజనం ఏముంటుంది కనుక?" నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న వైజయంతిని, "ఒక్క క్షణం నేను చెప్పేది వింటారా?" అంటూ ఆపేసింది. "అత్తయ్య, మీకు ఇలా గతం గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. మీ ముఖంలో నా పట్ల కనిపిస్తున్న అసహ్యాన్ని, కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. మీలో నా తల్లిని చూసుకున్నాను. తల్లి ప్రేమంటే ఏమిటో రుచి చూడని నాకు 'హిమా తిను తల్లి' అంటూ భోజనం తినిపించేవారు. నా బారెడు జుట్టును చూస్తూ మురిసిపోతూ నాకు జడ అల్లేవారు. ఒకసారి నాకు జ్వరం వచ్చి మూలుగుతుంటే రాత్రి అంతా నా పక్కన కూర్చుని సపర్యలు చేశారు. అటువంటి ప్రేమ శాశ్వతం అనుకున్నానే కాని మూణ్ణాళ్ల ముచ్చట అవుతుందని అనుకోలేదు. నేను మీ ఇంటి నుండి వెళ్ళిపోవటం మీకు తీరని ఆవేదన కలిగించిందేమో కాని వంశీకి కాదు. అతను నాతో వివాహానికి ముందే తన కొలిగు ఒక అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నాడట. మనసారా ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేక నన్ను తన భార్యగా మనసా వాచా స్వీకరించలేని అతనితో నేను ఎలా కాపురం చేయాలి? అప్పటికి అతనిలో మార్పు వస్తుందని ఏడాది పాటు ఎదురుచూశాను. కానీ మీరు అమెరికా వెళ్ళగానే అతను నాతో బిజినెస్ డీలు మొదలుపెట్టాడు. నష్టపరిహారంగా డబ్బు ఇస్తానన్నాడు. తిరస్కరించాను. విషయం తెలిస్తే మీరు విలవిలలాడిపోతారు. మీ అబ్బాయిని అసహ్యించుకుంటారు. నాకు తను ద్రోహం చేశాడని కుమిలిపోతారు. మీరు బతిమాలో బామాలో వంశీకి నచ్చచెప్పి సంసారం చేయాలని ప్రయత్నించినా నేనంటే ఇష్టం లేని అతనితో జీవితాంతం ఎలా కలిసి ఉండగలను? మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొక్కుబడిగా సాగే సంసారాలలో ఆనందం ఉంటుందా? చెప్పండత్తయ్య. అందుకే ఆ నెపమేదో నా మీదే వేసుకొని నేను అతని జీవితం నుండి తొలగిపోయాను. మీ అబ్బాయికి అన్నీ తెలుసు అత్తయ్య. మీకు చెప్పలేదా మరి? వైజయంతికి తల తిరిగిపోతోంది. వంశీ తనతో చెప్పింది వేరు. హేమంతి తనతో ఉండటం ఇష్టం లేక వెళ్ళిపోయిందన్నాడు. విడాకుల తర్వాత సంవత్సరానికి తన కొలిగ్ అంటూ శిఖరను తీసుకొచ్చి పరిచయం చేసి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. హేమంతి తనకు అన్యాయం చేసిందని, తను మోసపోయానని పదే పదే అంటూ ఉండేవాడు. ఎంత అబద్ధం ఆడాడు! ఒక అమాయకురాలికి తీరని ద్రోహం చేసి ఆమె జీవితాన్ని అన్యాయం చేసినవాడా తన కడుపున పుట్టాడు. చదువు నేర్పిన సంస్కారం ఇదేనా? ఆ అమ్మాయినే చేసుకోవాలని తనేమీ వాడిని ఒత్తిడి చేయలేదు కదా! ఆ రోజే నేను నా కొలీగ్‌ను ప్రేమించాను. హేమంతిని చేసుకోను అని చెప్పి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదుగా! అటువంటి వెధవపై కేసు పెట్టాలి హేమంతి. కానీ ఎంత మంచి పిల్ల! ఎంత చక్కటి వ్యక్తిత్వం! నేను బాధపడతానని వాడు చేసిన తప్పులన్నీ తన మీదే వేసుకుని ఇంకా తన మీద ప్రేమ చూపిస్తున్న హేమంతికి ఏమిచ్చి తన రుణం తీర్చుకుంటుంది? హిమాలయం వంటి ఆమె వ్యక్తిత్వం ముందు తను దోషిగా నిలబడింది. హేమంతితో తనకున్న అనుబంధం సంవత్సరమే అయినా ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మనసులో దాచుకుంది.
ఎంతటి ప్రేమ, అభిమానం చూపించేది హేమంతి. ఇప్పుడు కూడా తనతో ఏ సంబంధం లేకపోయినా అత్తయ్య అంటూ ఎంత ఆత్మీయ పలకరింపు. శిఖర తెలుగు బాగా మాట్లాడుతుంది కానీ తనని ఆంటీ అనే పిలుస్తుంది. అది కూడా ఎంతో అవసరపడితేనే. నీ భర్త, పిల్లలు ఏం చేస్తున్నారు హేమంతి? అన్న ప్రశ్నకు నేను పెళ్లి చేసుకోలేదత్తయ్య. పెళ్లి మీద నమ్మకం పోయింది అనేసి అక్కడ నుండి వీడ్కోలు తీసుకుంది. వైజయంతి ఏదో దృఢ నిశ్చయానికి వచ్చింది. ఆ ఆలోచన రావటంతో మనసు తేలికయింది. అమ్మా! రేపే నీ ప్రయాణం. అన్నీ సర్దేసుకున్నావా? పాస్‌పోర్ట్, వీసా జాగ్రత్తగా నీ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకో. ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ ఉండు. వంశీ, నేను యూఎస్ రావటం లేదు. ఇప్పుడే కాదు, మరెన్నడూ రాను. నాకు నీకు ఇంక ఏ సంబంధం లేదు. అదేమిటమ్మా, జోకా? కాదు, నిజం. హేమంతి గుర్తుందా? ఒకప్పటి నీ భార్య. ఇన్నేళ్ల తర్వాత కనపడింది. అసలు విషయం తెలిసింది. నువ్వు ఎంతటి నీచుడువని ఇప్పటిదాకా తెలియదు. ఉంటాను బై అంటూ ఫోన్ పెట్టేసింది. తన పాస్‌పోర్ట్, వీసా అన్నిటినీ చింపి అవతల పారేసింది. హేమంతి జీవితానికి ఒక అందమైన బాట ఏర్పరిచి ఆమెకు తగిన న్యాయం చేకూర్చే వరకు తనతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. కోడలిగా దూరమైన ఆ బంగారు తల్లిని కూతురిగా ఇంటికి తీసుకొచ్చుకోవాలనుకుని హేమంతి పనిచేసే పాస్‌పోర్ట్ ఆఫీసుకు ఆ క్షణమే బయలుదేరింది వైజయంతి. అన్యోన్యం రాసినవారు ఎం. వెంకటేశ్వరరావు గారు. అనవసరంగా ఎవరికీ ఫోన్ చేయని ప్రశాంత్ ఆ రోజు చెల్లెలకి ఫోన్ చేశాడు. అందులోనూ రాత్రి 7 గంటలకు చేయటంతో ఆశ్చర్యపోయింది శ్రావణి. హలో అన్నయ్య, చెప్పు. శ్రావణి, నాన్న ఉదయం నుంచి కనిపించటం లేదు. ఆ? ఏదైనా ఊరు వెళ్లారేమో. ఏ ఊరు వెళ్ళలేదు. సెల్ ఫోన్ కూడా ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్లారు. ఆయన బయటికి వెళ్లే చోట్లన్నీ వెతికాను అన్నాడు కంగారుగా. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? ఎప్పటిలాగే నాన్నకి, అమ్మకి పొద్దున ఏదో గొడవ జరిగిందట. దానికి అలిగి వెళ్ళిపోయాడు. అవునా? అంతా తలరాత. ప్రతిరోజూ వాళ్ళిద్దరికీ ఏదో ఒక గొడవ లేనిదే నిద్ర పట్టదు అన్నాడు ఆవేదనగా. సరే అన్నయ్య, నేను ఆయన ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం అని ఫోన్ ఆఫ్ చేసింది శ్రావణి. కృష్ణమూర్తి రైల్వేలో 35 ఏళ్లు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. ఇద్దరు పిల్లలు. కొడుకు ప్రశాంత్, కోడలు కవిత, కూతురు శ్రావణి, అల్లుడు శ్రీధర్. నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగస్తులు. శ్రావణి భర్త, అత్తమామలతో బేగంపేటలో ఉంటుంది. ప్రశాంత్ మణికొండలో భార్యతో, తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు కవితకి 4 నెల. రిటైర్ అయిన దగ్గర నుండి కృష్ణమూర్తికి, శారదాకి అస్సలు పడటం లేదు. ప్రతి చిన్న విషయం దగ్గర అభిప్రాయ భేదాలతో మొదలయ్యే గొడవలు పెద్ద యుద్ధాలతోనే ముగుస్తున్నాయి ఈ మధ్య. తల్లిదండ్రుల మధ్య గొడవలు విని విని ఎటూ చెప్పలేక అవస్థపడుతున్నాడు ప్రశాంత్, కోడలు కవిత. నాకెందుకని మౌనంగా ఉండటానికి మనసొప్పక ఇద్దరికీ సర్ది చెబుతూ ఉంటుంది. కృష్ణమూర్తికి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ వంటి వయసుతో పాటు వచ్చే వ్యాధులు దండిగా ఉన్నాయి. సంక్రాంతి సమయం. పండుగకి అత్తాకోడళ్ళిద్దరూ కలిసి అరిసెలు, లడ్లు చేశారు. సాయంత్రానికి ఇంటికి వచ్చిన ప్రశాంత్కి అరిసెలు, లడ్లు పెట్టి కృష్ణమూర్తికి జంతికలు ఓ ప్లేట్లో తెచ్చిచ్చింది శారద. నాకు లడ్డు, అరిసె ఇవ్వొచ్చుగా అన్నాడు కృష్ణమూర్తి. డాక్టర్ ప్రవీణ్‌ని పిలవమంటారా? మీరేం తింటున్నారో ఆయనే స్వయంగా చూస్తాడు. మీ షుగర్ లెవెల్స్ ఎందుకు తగ్గటం లేదో ఆయనకు అర్థమవుతుంది అంది శారద. నిన్ను అడిగాను చూడు, నన్ను నేను అని బయటకు వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి. ఏంటమ్మా, ఒక్క లడ్డూ తిన్నంత మాత్రాన షుగర్ సడన్‌గా నార్మల్ అవుతుందా? అన్నాడు ప్రశాంత్. ఆయన షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో నీకు తెలుసా? హెచ్‌బీఏ1సి 10కి చేరుకుంది. ఆ విషయం ఆయనకి తెలుసు కదా! తెలిస్తే నాకెందుకీ గొడవ అని గదిలోకి వెళ్ళింది శారద. సాయంత్రం కృష్ణమూర్తి ఇంటికి రాగానే కవిత, మామయ్య, మీకు షుగర్ లెస్ లడ్డూ చేశాను. తిని చూసి ఎలా ఉందో చెప్పండి అని ప్లేట్లో పెట్టిచ్చింది. థాంక్స్ రా తల్లీ! నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావ్ అన్నాడు కృష్ణమూర్తి. ఇలాంటి సంఘటనలు తరచూ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. కాకపోతే కొన్ని కామెడీగా ముగిస్తే మరికొన్ని కోపతాపాలతో అంతమవుతాయి. అలాంటిదే ఈరోజు జరిగింది. దాంతో కృష్ణమూర్తి కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రశాంత్ విషయం తెలుసుకుని వెంటనే తండ్రి వెళ్లే ప్రదేశాలన్నీ వెతికి వచ్చాడు. ఎక్కడా కనిపించకపోయేసరికి శ్రావణికి ఫోన్ చేశాడు. శారద నిశ్చింతగా టీవీలో సీరియల్ చూస్తోంది. ప్రశాంత్, కవిత మొహాల్లో కృష్ణమూర్తి ఇంకా ఇంటికి రాలేదన్న ఆందోళన. టీవీ చూస్తున్న తల్లిని చూడగానే శ్రావణికి చిరాకేసింది.
అమ్మా, నాన్న ఇంటికి రాలేదని మేమంతా కంగారు పడుతుంటే నువ్వేంటి కూల్‌గా టీవీ చూస్తున్నావు? కొంచెం కూడా బాధ్యత, బాధ లేకుండా అని టీపాయ్ మీదున్న రిమోట్ తీసుకుని టీవీ ఆఫ్ చేసింది. శారద లేచి, ఎందుకే అంత గాబరా పడతావు? ఆయనేం చిన్నపిల్లాడు కాదుగా తప్పిపోవడానికి. ఇంటికి రాక ఎక్కడకు పోతాడు? అంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు మాట్లాడేది కొంచెమైనా బాగుందా? ఆయన్నెవరూ వెళ్ళమనలేదు. వెళ్ళినవాడు తిరిగి రాక ఏం చేస్తాడు? ఏంటో నీ ప్రవర్తన విచిత్రంగా ఉంది అంది శ్రావణి విసుగ్గా. ఏం చేయమంటావ్? ప్రతిదానికి అలుగుతూ గొడవ పడుతూ ఇంటి నుంచి వెడుతుంటే రోజూ ఆయన కోసం ఏడవమంటావా? ఊరంతా తిరగమంటావా? అంది శారద ఆవేశంగా. ఆపమ్మా! అయినా నాన్న ఇంట్లోంచి వెళ్ళేంత గొడవలు ఎందుకు వస్తాయి మీ మధ్య? ఒకటా రెండా? ఎన్నని చెప్పమంటావు? అయిన దానికి కాని దానికి కోపం తెచ్చుకుని రాద్ధాంతం చేస్తుంటే అదే జీవితం అయిపోయింది. అంటుంటే ఉదయం జరిగిన సంఘటన గుర్తొచ్చింది శారదకు. పొద్దున్న ప్రశాంత్ ఆఫీస్‌కు తయారవుతుంటే కవిత దోసెలు వేయడానికి కిచెన్‌లోకి వెళ్ళింది. కవితా! నేతి దోసెలు వేయ్ అన్నాడు ప్రశాంత్. కృష్ణమూర్తి వాకింగ్‌కి వెళ్ళొచ్చి స్నానం చేసి టిఫిన్ కోసం కొడుకుతో పాటు కూర్చున్నాడు. శారద కిచెన్‌లోకి వెళ్లి ఆయన కోసం నూనె లేకుండా దోసెలు వేసి తెచ్చింది. శారదా! నాకు నేతి దోసెలు వేస్తావా? రోజూ చప్పిడి తిండి తిని తిని విసుగొస్తుంది అన్నాడు. ఆయన మాటలను పట్టించుకోనట్టు లోపలికి వెళ్ళబోతుంటే, నీకే చెప్పేది. నేను చెప్పేది వినిపించుకోకుండా వెళతావేంటి? రోజూ ఈ చప్పిడి తిండి నేను తినను అన్నాడు కోపంగా. మీకు ఈ దోసెలు వద్దా? అయితే నాకు పని తప్పింది. వీటిని నేను తింటాలెండి. మోకాళ్ళ నొప్పులతో నిలబడి చేసుకునే పని తప్పించారు అంది శారద నవ్వుతూ. అంతే. కృష్ణమూర్తి కోపం ఆకాశం వైపు చూసింది. ఆవేశంతో ఊగిపోతూ తిను బాగా తిను. నీలాంటి జడాలే ఈ ఎండిపోయిన చప్పిడి తిండి తినేది అంటూ కోపంగా లేవబోతుంటే మావయ్య కూర్చోండి. ఎందుకంత ఆవేశం? నేను మీకు దోసెలు వేస్తాను. ముందు కూర్చోండి అంది కవిత. ఇంట్లో నువ్వొక్కతివే తల్లి నన్ను అర్థం చేసుకుంది అన్నాడు కూర్చొని. కవిత లోపలికి వెళ్లి దోసె వేసి అందులో ప్రశాంత్ లంచ్ బాక్స్ కోసం చేసిన కూర పెట్టి మసాలా దోసె తెచ్చి ఇచ్చింది మామగారికి. మసాలా దోసె చూడగానే కృష్ణమూర్తి కోడలి వైపు మెచ్చుకోలుగా చూసి రుచిగా ఉన్న దోసెను ఆస్వాదిస్తూ తృప్తిగా తిని లేచి తన గదిలోకి వెళ్లి న్యూస్ పేపర్ చదవసాగాడు. అత్తా కోడళ్ళు కలిసి తింటుంటే కవిత ఏంటి మీ మామగారికి ఏకంగా మసాలా దోసె తెచ్చి ఇచ్చావు? నేను వద్దంటే నువ్వు తెచ్చి ఇవ్వటం ఏమైనా బావుందా? అంది శారద. అత్తయ్య నేను నూనె లేని దోసెలే వేసి ప్రశాంత్ కోసం చేసిన మిక్స్డ్ వెజిటబుల్ కూర అందులో పెట్టి మసాలా దోసె అని చెప్పాను. కవిత వైపు ఆశ్చర్యంగా చూసి ఈ సూక్ష్మం నాకు తెలియట్లేదే అనుకుంది శారద. మధ్యాహ్నం భోజనాలైన తర్వాత కవిత గదిలోకి వెళ్లి పడుకుంది. కృష్ణమూర్తి శారద హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు. ఉన్నట్టుండి టీవీ వాల్యూమ్ తగ్గించి శారదా నీకంటే ముందు నేను పోతే ఏం చేస్తావ్ అన్నాడు. నాకేంటండి మీరుండరనే బాధ తప్ప నెల నెల మీ పెన్షన్ డబ్బులు వస్తాయి. ఊళ్ళోనే కూతురు అల్లుడు ఉన్నారు. కొడుకు కోడలు కళ్ళ ముందే ఇంట్లోనే ఉన్నారు. మనవడో మనవరాలో రాబోతుంది. ఇంకెందుకు దిగులు అంది భర్తని ఉడికిద్దామని. అంతే భేతాళం మళ్ళీ చెట్టు ఎక్కింది. అంటే నేను ఎప్పుడు పోతానా అని చూస్తున్నావా? అత్త ఎప్పుడు చస్తుంది, అరుగు ఎప్పుడు ఖాళీ అవుతుందన్నట్టుంది నీ వాలకం అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంటే పాపం కవిత ఇప్పుడే పడుకుంది అరవకండి అంది శారద. అయినా కృష్ణమూర్తి ఆపకపోయేసరికి పక్కనున్న పాత వీక్లీ తీసుకుని చూస్తుంటే నేను ఇక్కడ పిచ్చోడిలా వాగుతుంటే నువ్వు పుస్తకం చదువుతావా అని భార్య చేతుల్లోని వీక్లీ లాక్కొని చింపి మూలకు విసిరేశాడు. అబ్బా అరవకండి కవిత పడుకుందని చెప్తున్నా కదా అని చేతులు జోడించింది. అయినా ఆపకపోతుంటే చిరాకొచ్చి గదిలోకి వెళ్లి మంచం మీద నడుం వాల్చింది. కాసేపట్లో కన్ను మలిగింది. సాయంత్రం కవిత కాఫీ తీసుకొచ్చి లేపేసరికి మెలకువ వచ్చింది. నాకు అప్పుడు చెప్పింది కవిత ఆయన ఇంట్లో లేడని అని చెప్పడం ముగించింది శారద. కొడుకు కూతురు ఆశ్చర్యంగా వింటుంటే అల్లుడు శ్రీధర్ కల్పించుకుని ప్రశాంత్ జరిగిందేదో జరిగింది. ఇప్పుడు మామయ్య ఎక్కడికి వెళ్ళుంటారో ఏమైనా ఐడియా ఉందా అని అడిగాడు. అంతలో పక్కింటి 10 ఏళ్ల కుర్రాడు బాల్ ఇటువైపు పట్టదని వచ్చి తీసుకువెళ్తూ కవితక్క మీ ఇంట్లో ఉండే తాతయ్య పార్కులో ఉన్నాడు అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా వాడి వైపు చూశారు. నిజంగానా? సరిగ్గా చూశావా? అంది కవిత. అవును మీ ఇంట్లో తాతయ్యే. నేను ఇప్పటిదాకా పార్కు పక్కన గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుకొని వచ్చాను. వచ్చేటప్పుడు చూశాను అన్నాడు. వెంటనే బావమరుదులిద్దరూ వెళ్లి కృష్ణమూర్తిని సమాధానపరచి ఇంటికి తీసుకొచ్చారు.
శారద, కృష్ణమూర్తి ఒకరినొకరు బద్ధశత్రువుల్లా చూసుకున్నారు. రాత్రి భోజనాలప్పుడు "ఏంటి నాన్న ఇది? అమ్మ ఏదైనా తెలిసి తెలియక అంటే చూసి చూడనట్టు, విని విననట్టు వదిలేయాలి కానీ, ఇలా ఇల్లు వదిలి వెళ్ళటం, అలగటం, అరుచుకోవటం ఈ వయసులో మీకేమన్నా బావుందా?" అంది శ్రావణి. "అమ్మా! నువ్వు కూడా నాన్న ఏదైనా అంటే కాసేపు మౌనంగా ఉంటే సరిపోతుంది. పిల్లలం మేమేదైనా గొడవలు పడితే పెద్దవాళ్ళు మీరు సర్ది చెప్పాలి. కానీ మన ఇంట్లో రివర్స్‌లో ఉంటోంది. అసలే కవిత ప్రెగ్నెంట్ కూడా. కాస్త అర్థం చేసుకోండి" అన్నాడు ప్రశాంత్. భోజనం చేశాక కూతురు, అల్లుడు వెళ్ళిపోయారు. రాత్రి బెడ్‌రూంలో ఛ! వీళ్ళతో పడలేం కవిత. వయసైన కాలంలో కృష్ణారామ అనుకుంటూ ఏ టీవీనో చూస్తూ కాలం గడపకుండా టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడూ ఈ గొడవలు ఏంటి? నాకు పిచ్చెక్కుతోంది. ఇంకోసారి ఇలా జరిగితే మనమే ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వెళ్ళిపోదాం అన్నాడు ఆవేశంగా ప్రశాంత్. అలా అనకు ప్రశాంత్. ఈ పెద్ద వయసులో వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి మన తోవన మనం వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటారు? చిన్న వయసులో నువ్వు, మీ చెల్లి ఎంత గొడవ చేసుంటారు? అప్పుడు మీ ఇద్దరిని వదిలి వాళ్ళు ఎక్కడికైనా వెళ్లారా? లేక మిమ్మల్ని హాస్టల్‌కి పంపారా? పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేయలా? అలాగే ఇది కూడా అంది కవిత. ప్రశాంత్ బదులివ్వలేదు. ఇప్పుడేమంటావు? వాళ్ళిద్దరూ గొడవ పడకుండా ఉండాలి అంతే కదా! అది ఇకపై నేను చూసుకుంటాను. మనసు పాడు చేసుకోకుండా నెమ్మదిగా నిద్రపో అన్నది అనునయంగా భర్తతో కవిత. మర్నాడు ఉదయం ఎప్పటిలాగే ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. ప్రశాంత్ టిఫిన్ తిని ఆఫీస్‌కు వెళ్ళాడు. కొడుకుతో పాటే బ్రేక్‌ఫాస్ట్ తిని కృష్ణమూర్తి బయటకు వెళ్ళాడు. కవిత, శారద కలిసి టిఫిన్ తింటుంటే, "అత్తయ్య మార్కెట్ వరకు వెళ్ళొద్దాం రండి. మధ్యాహ్నం భోజనానికి ప్రశాంత్ ఇంటికి వస్తానన్నాడు. బిర్యానీ చేయమన్నాడు" అంది కవిత. "ఇవాళ ఏంటి కొత్తగా నన్ను రమ్మంటున్నావు? ఈయన గాని, ప్రశాంత్ కానీ ఇంటికి కావలసినవన్నీ సూపర్ మార్కెట్‌కెళ్ళి తెచ్చేవాళ్ళు కదా! ఇంట్లో ఉంటే అదోలా ఉంది. ప్రెగ్నెంట్‌ని కదా! కాస్త రిలీఫ్‌గా ఉంటుందని. ఒంటరిగా వెళ్ళటం ఎందుకని తోడుకి మిమ్మల్ని రమ్మన్నాను" అంది. ఇద్దరూ కలిసి సూపర్ మార్కెట్‌కు వచ్చారు. అక్కడ మనకు కావలసిన వస్తువులు ఎలా ఎంపిక చేసుకోవాలి, ఎక్స్‌పైరీ డేట్ ఎలా చూడాలి, కార్డు ఎలా ఉపయోగించాలి, గూగుల్ పే ద్వారా ఎలా డబ్బులు చెల్లించాలో వివరంగా అత్తగారికి నేర్పింది కవిత. వచ్చేటప్పుడు తోవలో ఉన్న లైబ్రరీకి తీసుకొచ్చింది. అక్కడ డబ్బు కట్టి శారదని సభ్యురాల్ని చేసింది. అక్కడ ప్రముఖ రచయితుల పుస్తకాలు అనేకం ఉన్నాయి. శారదకి ఆ పుస్తకాలు చూడటంతో ప్రాణం లేచొచ్చినట్టనిపించింది. పెళ్లికాక ముందు ఎన్నెన్ని పుస్తకాలు చదివేదాన్నో తెలుసా? అంది. "మీరు పుస్తకాలు చదువుతారా అత్తయ్య?" చదువుతారా అంటావేంటి? ఒకప్పుడు చిన్న పేపర్ ముక్క కనిపించినా వదిలేదాన్ని కాదు. కథలు, నవలలు చదువుతుంటే ఆకలి కూడా తెలిసేది కాదు. ఆ కాలంలో ఇప్పట్లా సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, యూట్యూబ్‌లు లేవు కదా! నాకు కాలక్షేపమే పుస్తకాలు చదవటం. ఆ రోజులే వేరు. మరి ఇంకేంటి? రోజూ ఇక్కడికి రండి. మీకు ఇష్టమైన పుస్తకాలు తెచ్చుకొని చదవండి. ఖచ్చితంగా కవిత అని తన అభిమాన రచయిత్రి కథల పుస్తకాలు, నవలలు తీసుకుంది. "ఇవాళ వంట నేను చేస్తాను. ఇంటికి వెళ్ళాక వీటిని చదువుకోండి" అంది కవిత. ఇద్దరూ ఇంటికి వచ్చారు. శారద తన గదిలోకి వెళ్లి నవల చదవటం మొదలుపెట్టింది. 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుని కిచెన్‌లోకి వెళ్ళింది కవిత. ఆ సమయంలో అటు వచ్చిన మామగారిని చూసి, "మామయ్య, మీరు వంట బాగా చేస్తారని ప్రశాంత్ చెప్పాడు. నిజమేనా?" అంది. "ఏదో తమాషాకి చెప్పుంటాడు. బ్యాచిలర్‌గా ఉన్నప్పటి కథ అది. పెళ్ళయ్యాక శారద నాతో టీ కూడా ఏనాడూ పెట్టించలేదు" అన్నాడు. "అయితే ఇవాళ వంట మీరే చేయండి." "అయ్యో! నేను వంట చేస్తే ఎవరు తింటారమ్మా?" "భయపడవకండి మావయ్య. మీకు వంట చేయటం నేను నేర్పిస్తాను. నేను ఎలా చెప్తానో మీరు అలాగే చేయండి చాలు." "నీ నమ్మకం ఏంటో నేనెందుకు కాదనాలి?" అన్నాడు. గదిలో నుండి బయటకు రాకుండా నవలలలో లీనమైపోయింది శారద. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన ప్రశాంత్‌తో పాటు అత్తగారికి, మామగారికి భోజనం వడ్డించింది కవిత. "ఇవాళ స్పెషల్‌గా ఉంది బిర్యానీ" అంటూ తల్లి కొడుకులు ఆస్వాదించుకుంటూ తిన్నారు. ఏమీ మాట్లాడకుండా, చేసింది ఎవరో చెప్పకుండా "థాంక్స్ అత్తయ్య" అంది కవిత. మరుసటి రోజు శారదను బ్యాంకుకు తీసుకువెళ్ళింది కవిత. బ్యాంకులో డబ్బులు ఎలా డిపాజిట్ చేయాలో, ఎలా తీసుకోవాలో, ఏటీఎంలో డబ్బులు ఎలా డ్రా చేయాలో నేర్పించింది. అలాగే మామగారికి యూట్యూబ్‌లో చూస్తూ వంటలు ఎలా చేయాలో చెప్పింది. ఇప్పుడు బ్యాంకు పనులు, కూరలు తేవటం, సూపర్ మార్కెట్‌లో సరుకులు తేవటం మొదలు ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లులు కట్టటం, గూగుల్ పే ద్వారా డబ్బు చెల్లించటం, అంతటితో ఆగకుండా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌లు చేయటం, కావలసిన వస్తువులు ఇంటికే తెప్పించుకోవటం వరకు శారదే చూస్తుంది.
కవిత సూచనలతో ఇంట్లో రుచిగా వంట చేయటం పూర్తిగా నేర్చుకున్నాడు కృష్ణమూర్తి. ఆ రోజు పెరిగిన డిఏ అరియర్స్ పెన్షన్‌లో రాకపోవటంతో కృష్ణమూర్తి, "కవిత, రైలు నిలయం వరకు వెళ్ళొస్తానమ్మా" అని బయలుదేరబోతుంటే అది విని శారద వేగంగా గదిలో నుంచి వచ్చి, "మీ డిఏ అరియర్స్ పెన్షనర్లకి రేపు వేస్తారట" అంది. 15 రోజుల తర్వాత మాటలు కలిపిన శారద వైపు ఆశ్చర్యంగా చూసి, "నీకెలా తెలుసు?" అన్నాడు. "నిన్న సూపర్ మార్కెట్‌లో మీ కొలీగ్ రాజారావు గారు కనిపించి చెప్పారు" అంది దగ్గుతూ. అప్పుడు కిచెన్ నుండి కవిత, "మామయ్య, ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్యే చూస్తున్నారు. ప్రతిరోజు లైబ్రరీకి వెళ్లి కథల పుస్తకాలు, నవలలు తెచ్చుకొని చదువుతున్నారు. అంతేకాదు ట్యాబ్‌లో తనకి నచ్చిన పుస్తకాలు ఆన్‌లైన్‌లో కొనటం, చదవటం కూడా" అంది. "అలాగా, వెరీ గుడ్" అని కిచెన్‌లోకి వెళ్లి మిరియాల కషాయం కాచి శారదకిచ్చి, "రాత్రంతా దగ్గుతూనే ఉన్నావు. జలుబు కూడా ఉన్నట్టుంది" అన్నాడు. "కవిత, ఇప్పుడు కషాయం కాచావా? నీకెందుకమ్మా శ్రమ" అంది శారద. "నేను కాదత్తయ్య, మామయ్య కాచారు. ఇప్పుడు మామయ్య కాఫీ నుండి కషాయం వరకు వంటలన్నీ నేర్చుకున్నారు" అంది. ఈసారి ఆశ్చర్యపోవటం శారద వంతయింది. "అవునా, ఈయనకి టీ పెట్టడం కూడా రాదే" అంది కృష్ణమూర్తిని చూస్తూ. "అంతా కవిత కోచింగ్" అన్నాడు. సరిగ్గా అప్పుడే వచ్చిన శ్రావణి అది విని, "నిజమా నాన్నా?" అంది సంతోషంగా. కవిత వైపు తిరిగి, "నిన్న అన్నయ్యకి ఫోన్ చేస్తే నిన్ను నాన్ స్టాప్‌గా పొగడ్తలతో ముంచెత్తాడు. ఇప్పుడు ఇంట్లో అమ్మానాన్న మధ్య తగాదాలే లేవని చెప్పాడు. ఏం మాయ చేశావు వదినా?" అంది శ్రావణి. "నేనేం చేయలేదు శ్రావణి. మీకందరికీ మావయ్య, అత్తయ్య గొడవ పడటం, తగువులాడుకోవడమే మాత్రమే తెలుసు. కానీ నాకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత గురించి కూడా తెలుసు." "అన్యోన్యత? మా అమ్మా నాన్న అలా ఉండటం మేము ఎప్పుడూ చూడలేదే" అన్నారు అన్నా చెల్లెళ్ళు. "ఐ లవ్ యూ అని 10 సార్లు చెప్తేనే అన్యోన్యత? కానే కాదు. తనకి ఇష్టం వచ్చింది తిననివ్వటం లేదని మామయ్య గారికి కోపం. ఆయన షుగర్, బీపీ మనిషి. ఇష్టమొచ్చినట్టు తింటే ఆయన ఆరోగ్యం ఏమవుతుందోనని అత్తయ్యకి భయం. అంటే మామయ్య గారంటే అత్తయ్యకి ఎంత ఇష్టమో చూడండి. అది ఎలా వ్యక్తపరచాలో ఆమెకు తెలియటం లేదు. ఇక మామయ్య గారికేమో అత్తయ్యకి బయట ప్రపంచం గురించి తెలియదనే అపోహ. ఒకవేళ తను ముందుగా పోతే అప్పుడు ఏం చేస్తుందో అనే భయం. అదే విషయాన్ని అత్తయ్య గారిని అడిగారు. ఆమె సరదాగా చెప్పిన జవాబును ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే ఇల్లు వదిలి వెళ్లారు. నేను అత్తయ్యతో నిజంగానే మామయ్య మీకంటే ముందు పోతే మీకేం బాధ ఉండదా? ఆయన ఇల్లు వదిలి వెళితే ఏం తిన్నారో, ఎక్కడున్నారో అని బాధ వేయటం లేదా అని అడిగాను. అందుకు అత్తయ్య, "ఆయన నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేరు కవిత. నాతో గొడవ పడందే ఆయనకి పొద్దుపోదు. నాతో మాట్లాడకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి కానీ నన్ను చూడకుండా ఏనాడూ ఉండలేదు. చీకటి పడేలోగా ఎలాగూ వస్తారు. నిద్రపోయే ముందు నా మొహం చూస్తేనే ఆయనకు నిద్ర పడుతుంది. పొద్దున్న లేచాక నా మొహం చూశాకే బయటకు వస్తారు. ఆయన సంగతి నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా వస్తారు చూడు. అయినా ప్రెగ్నెంట్‌వి. నువ్వు వీటి గురించి ఎక్కువ ఆలోచించకు" అన్నారు. అప్పుడు అర్థమైంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న బలమైన ప్రేమ. ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళ మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయని ఆలోచించాను. అప్పుడు నాకు అర్థమైందేంటంటే 36 ఏళ్ల పాటు మామయ్య ఉద్యోగంలో పగలంతా గడిపి వచ్చేవారు. మిగిలిన కొద్ది సమయంలో కుటుంబ విషయాలు, పిల్లల బాధ్యతలతో గడిచిపోయేది. పెళ్ళైన దగ్గర నుంచి ఇల్లు, వంట తప్ప మరో లోకం తెలియదు అత్తయ్య గారికి. మామయ్య గారికి ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్లే పని లేకపోయినా బయట పనులకు మాత్రం ఇప్పుడు కూడా ఆయనే తిరగాల్సి వస్తోంది. అత్తయ్య వంట పని అంతే. ఇలా ఇద్దరూ ఒకే పని ఎన్నో ఏళ్లుగా చేస్తున్నారు. ఆ పని వాళ్లకు ఇష్టమైనదే అయినా ఇప్పుడు బోర్ కొడుతోంది. ఒకే చోట కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే కాళ్ళు తిమ్ముర్లు ఎక్కుతాయి. అదే విధంగా ఒకే పనిని నిరంతరం చేస్తుంటే చేసే పని మీద ధ్యాస తగ్గుతుంది. విసుగు కలుగుతుంది. ఆ అసహనాన్ని సహజంగానే మన పక్కన వాళ్ళ మీద చూపుతూ ఉంటాం. అత్తయ్య, మావయ్య కూడా అదే చేస్తున్నారు. మనం లగేజీ ఎక్కువసేపు పట్టుకోవాల్సి వస్తే చెయ్యి మార్చుకుంటాం. ఇలా ఎప్పుడూ ఒకే పనిని చేసే వాళ్ళలో ఒకలాంటి శూన్యత ఏర్పడుతుంది. దాని నుండి బయటపడాలంటే లగేజీ ఓ చేతి నుంచి మరో చేతికి మార్చుకున్నట్టే వీళ్ళిద్దరి పనుల్లో మార్పు చేశాను. ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్యగారే చేస్తున్నారు. ఆమెకు ఇష్టమైన పుస్తకాలు స్వేచ్ఛగా చదువుకుంటున్నారు. మామయ్య గారు కూడా ఒకప్పుడు తనకిష్టమైన వంటని ఇన్నేళ్ల తర్వాత కొత్త కొత్తగా చేస్తూ రిలీఫ్‌గా ఫీలవుతున్నారు. ఇదే సీక్రెట్ అంది కవిత. కవిత మాటలు విన్న శ్రావణి, శ్రీధర్, ప్రశాంత్ నవ్వుతూ క్లాప్స్ కొడుతుంటే వాళ్లతో పాటు చేతులు కలిపారు కృష్ణమూర్తి, శారద.